ఉన్నదంతా కుమారుణ్ణి పెళ్ళికి ఖర్చు చేసేశారు రఘురామయ్య గారు. ఇంట్లో బియ్యం తప్పితే ఏమీ మిగల్లేదు. పెళ్లి అయినప్పటి నుండి మోహన్ ఒక్క పైసా పంపలేదు. భార్యను తీసుకుని వచ్చి 2 రోజులుండిపోయాడు. తాను ఉద్యోగం మాని వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. రఘువయ్య మాట్లాడలేదు. అది ఆయన స్వభావం కాదు. 2 నెలలు ఆగి జానకమ్మ వెళ్ళింది వియ్యాలవారి ఇంటికి. కోడల్ని పంపమని అడిగి, అలాగే కొడుకు వద్ద డబ్బు తెద్దామని. రైలు ఛార్జీలు దండగయ్యాయే. కుమారుడు, కోడలు ఊళ్ళు తిరగబోయారు. తమ కూతురు ఆ పల్లెలో ఉండలేదని అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. వియంకులు. దిగులుగా తిరిగి వచ్చిన జానకమ్మను ఏమీ ప్రశ్నించలేదు భర్త. దొంగలా భర్తను తప్పించుకు తిరగసాగింది. చేతి ఖర్చులకు డబ్బు లేదు. బియ్యం అమ్మితే పిల్లలకు ఆ మాత్రం గంజి కూడా కరువైతుందేమోనని భయం. రఘువయ్య గారు బయలుదేరితే అప్పు పుడుతుంది. కాని ఆయన ఆ పని చెయ్యడు. చెయ్యమని అడిగే ధైర్యము జానకమ్మకు లేదు. రాధ ఉండగా పెరట్లో ఎన్నో రకాల కూరగాయల మొక్కలు పెంచేది. రకరకాల పూలు పూయించేది. పెరడు పాడుపడింది. పొలం దగ్గర వేసిన పదులు కూడా పురుగు పట్టిపోయాయి. ప్రతి సంవత్సరం గేదె పాలు ఇవ్వటం మానగానే ఓ కొత్తదాన్ని కొనేవారు. ఈసారి చేతిలో డబ్బు లేక కొనలేదు. త్రాగుడు, పేక, వ్యభిచారం లాంటిదే అప్పు చేయటం కూడా. ఆ వ్యసనం తనకు అంటకూడదు అంటారాయన. 2 రోజుల నుండి ఇంటిలో గొడ్డుకారం, గోంగూర పచ్చడి తప్ప ఏమీ లేదు. అలాంటి భోజనం పట్టలేక ఉషా చేత వడ్డన చేయించింది భర్తకు. ఆయన సుఖదుఖాలకు అతిథుడున్నట్లు వాటితో భోజనం ముగించి లేచాడు. పిల్లలు అర్ధకాలికతోనే లేచిపోయారు. మళ్ళీ భోజనాలకొస్తే ఏం పెట్టాలి? ఇంత చింతపండు పిసికి మసాలా పెట్టింది. భర్తకు తెలియకుండా మోహన్ పేర 2 ఉత్తరాలు రాసింది. జవాబు లేదు. దిగులుగా కూర్చుంది. అమ్మా, ఈరోజు ఫీజు కట్టకుంటే పేరు తీసేస్తారంట. ఉషా, బాలు బడి నుండి వస్తూ అన్నారు. అన్నయ్య డబ్బు పంపక ఫీజు కడతానని చెప్పలేదా? చెప్పాం. వాళ్ళంతా నవ్వారు. ఎప్పుడు చెప్పే మాటే అంటూ. మేము బడికి వెళ్ళము. ఉషా మొండికేసింది. ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. జానకమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. కూతుర్ని కౌగిలించుకొని బౌరుమంది. రాధ ఉసిరే కొట్టింది. ఆకాశాన్ని కెరగబోయి అందపాతకాలకి దిగిపోయింది. పదండి, నాన్నగారు వచ్చాక ఫీజు సంగతి చూస్తారు. మీరు అన్నాలు తినండి. కళ్ళు తుడుచుకొని లేచింది. ఏం కూరమ్మా? ఆశగా అడిగాడు బాలు. ఈ పూట కూర వండలేదు నాన్నా. పచ్చడి, చారు. ఏ పూట కూర వండుతున్నావు కనుక? దీర్ఘం తీసింది ఉష. పసివాళ్ళు, వాళ్లకు కష్టనిష్ఠూరాలేం తెలుస్తాయి? సాయంత్రం వండుతానుగా. ఇప్పుడు వెళ్ళి తినండి. ఉషే వెళ్ళి ఇద్దరికి అన్నాలు వడ్డించుకుంది. పిల్లలు బడికి వెళ్ళగానే పక్కింటి సుశీల దగ్గరకు వెళ్ళింది జానకమ్మ. రండి పిన్నిగారు, కోడల్ని తీసుకొచ్చారా? సుశీల నిజంగా సుశీలే. ఆమె యథాపలంగా అడిగిన ప్రశ్న బల్లెంగా గుచ్చుకుంది. కోడలు ఇప్పుడే రాదట. సుశీల, ఒక చిన్న సహాయం చేయగలవా? 10 రూపాయలుంటే ఇవ్వు. మీ బాబాయ్ రాగానే ఇస్తాను. అడగలేక అడిగింది. అంతే కదా, తీసుకోండి. 10 రూపాయలిచ్చింది సుశీల. జానకమ్మ వెనకాల సుశీల అత్తకంఠము వినిపించింది. ఉన్నవాళ్ళ పిల్ల ఒరగపెడుతుందని కన్ను మిన్ను గానక ఎగిరిపడింది పాపం. ఆ తల్లి లేని పిల్ల ఉసిరే కొట్టింది. చిన్నప్పటి నుండి ఆశపెట్టి దాన్ని ఊర్లు పట్టించింది. దాని ఉసురు దీని పిల్లల్ని పట్టి పీడించదు. వినలేక త్వరగా వచ్చేసింది. భగవాన్, ఏదైనా తప్పుంటే నన్ను శిక్షించు. పిల్లలు నిర్దోషులు. మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి
పిల్లలు ఆనందంతో గంతులు వేస్తున్నారు. తల్లిని చూసి ఉష పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా! వదిన డబ్బు పంపిందే. నువ్వు అన్నయ్యకు 2 ఉత్తరాలు రాశావు. జవాబైనా లేదు. నేను వదినకు రాశాను. జవాబుగా డబ్బు పంపింది. చూడు రాధోదినా ఎంత మంచిది. పిల్లలు తెగ మురిసిపోయారు. జానకమ్మలో రేగే ఘర్షణ అంతా ఇంతా కాదు. రఘువయ్య గారు గంభీరంగా ఉండిపోయారు. రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన రఘువయ్య గారు పిల్లల పక్కన జానకమ్మ కనిపించక హడలిపోయారు. పెరటి తలుపు తీసి ఉంది. అనుమానంగా పెరట్లోకి వెళ్లారు. నూతిగట్టుపై కూర్చొని ఉంది జానకమ్మ. మసక వెలుతురులో చెంపలపై స్రవించే కన్నీరు స్పష్టంగా కనిపించింది. రఘువయ్య గారి మనసు కరిగింది. తల్లిగా కుమారుడి అభివృద్ధి కోరడం తప్పా? అమాయకురాలు చెప్పుకోలేక తనలో ఇముడ్చుకోలేక బాధపడుతుంది అనుకున్నాడు. జానకి, జానకమ్మ సంభ్రమంగా తలెత్తి చూసింది. చాలా కాలానికి భర్త అనురాగపూరితమైన కంఠస్వరం వినిపించింది. ఇంట్లోకి పద, చల్లగాలి వీస్తుంది. దగ్గరగా వచ్చారు. ఎవండి? అతని పాదాలు వాటేసుకొని బావురుమంది. ఆయన 2 చేతులతో లేవనెత్తాడు. ఊరుకో జానకి, మన బాధ్యత మనం తీర్చాం. వాడు తన బాధ్యత మర్చిపోయాడు. ఏం చేస్తాం? కరణం గారి కోడలికి తెలుగు చెప్పాలిట. నెలకు 30 రూపాయలిస్తారంట. ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను. జానకమ్మ హృదయం అదోలా అయిపోయింది. ఈ వయసులో భర్తకు మళ్ళీ బాధ్యతలా? నా తెలివిలేనితనము మిమ్మల్ని ఇలా వెంటాడుతుందనుకోలేదు. గతం నాస్తి. ఈ ఇద్దరి పిల్లలను యోగులుగా తయారు చేయటం మన ధ్యేయం అన్నారు గంభీరంగా రఘువయ్య గారు. భర్త చెయ్యి ఆసరగా పుచ్చుకొని ఇంట్లోకి నడిచింది జానకమ్మ. ఒంటరిగా చెట్టు కింద కూర్చొని కంటతడి పెడుతున్న రాధ దగ్గరకు వచ్చింది సరోజ. రాధా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? మౌనంగా ఉత్తరం అందించింది. సరోజ ఉత్తరం తీసి చదివింది. వదినా, నువ్వు చాలా మంచిదానివి. అన్నయ్య జవాబు కూడా రాయలేదు. ఆ రోజు నువ్వు డబ్బు పంపకుంటే బడిలో మా పేర్లు తీసివేసేవారు. అమ్మ డబ్బు లేదని కూరలు ఎక్కువగా వండదు. నాన్నగారు కర్ణం గారి ఇంటిలో ట్యూషన్ చెప్తున్నారు. నిన్ను ఒకసారి చూడాలని ఉంది. వస్తావు కదూ? నువ్వు చెప్పినట్టే అమ్మకు సాయం చేస్తున్నాను. నాన్నగారిని పరికినీళ్లు కొనమంటే హైదరాబాదులో కొంటామన్నారు. అన్నయ్య పెళ్ళికి కూడా అమ్మ చీర చింపి కుట్టారు. ఈసారి నాకు పువ్వులది పంపు. ఇట్లు ఉష. పాపం మీ అత్తయ్య ఆశకు పోయింది. అనుభవిస్తుంది. మామయ్యకు ఇప్పుడు ఈ శ్రమ ఏమిటి చెప్పు? ఉషా, బాలు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు. ఈ ఉత్తరం చూస్తే నాకు కడుపులో దేవుతుంది. నేనేం చెయ్యను? నువ్వేం చేస్తావు? ఎవరు చేసుకున్నది వారనుభవిస్తారు. అలా అనకు సరు. తల్లెవరో తండ్రెవరో తెలియదు. అంతా తానే అయ్యి పెంచారు మామయ్య. ఆయన అవస్థ పడుతుంటే నేను చూడగలనా? అంది కన్నీటి పొరలలో నుండి. మరి నువ్వేం చెయ్యగలవు? నెల నెల కొంత డబ్బు పంపాలి. వాళ్ళు అభివృద్ధికి రావాలి. బావ ఇంతగా మారిపోయాడంటే నమ్మలేకుండా ఉన్నాను. ధనం కళ్ళకు పొరలు కప్పుతుంది అను. నీకిప్పుడేం పనిలేదుగా? అలా వెళ్ళి ఉషకు పరికిణి గుడ్డ కొందాం. పద. లేచి నిలబడింది. ఉన్న డబ్బు ఖర్చుపెట్టి ఆఫీస్‌కెలా వెళ్తావ్? అంది విస్మయంగా. రాధ దృఢంగా జవాబిచ్చింది. నడిచి వెళ్తాను పద. ఇద్దరూ వెళ్ళి ఒక పరికిణి గుడ్డ, బాలుకు బొమ్మల బుష్ షర్టు గుడ్డ కొన్నారు. అది ఉషకు పార్సెల్ చేసి వచ్చారు. రాత్రి 10 దాటింది. ప్రేమ్‌చంద్, నిర్మల చదువుతూ కూర్చుంది అనురాధ. తలుపు తీసుకొని వచ్చింది సరోజ. మిగతా రూమ్‌మేట్స్ నిద్రపోతున్నారు.
ఇంతసేపు ఏం చేశావు? వార్డెన్ వచ్చి గొనుక్కొని పోయింది. ఏం చెయ్యనను? దారిలో అన్నయ్య కనిపించి పిల్లలకు జ్వరంగా ఉందని ఇంటికి తీసుకెళ్ళాడు. పాపకు జ్వరం, బాబుకు వాంతులు, పెద్దమ్మకు నడుము పట్టిందంట. ఇక ఇల్లు చూడాలి. మా వదిన వయ్యారి భామ కాశ్మీర్ వెళ్ళింది. డాక్టర్ గారింట్లోనే ఇన్ని రోగాలా? చిన్నగా నవ్వింది. మందులివ్వగలిగాడు గాని ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోలేడుగా. ఏమిటో అన్నయ్య జీవితం అలా అయిపోయింది. నిట్టూర్చింది సరోజ. మీ అన్నగారు ఆమెను మందలించరా? లాలించి నచ్చచెప్తాడనుకుంటాను. మందలించే ధోరణి అయితే ఆ ఇల్లు నరకమే. అదేం? అదంతే. అన్ని గొడవలున్నాయి. వాళ్ళిద్దరూ మాట మాట అనుకొని వీధి వాళ్ళకు శ్రావణనందనం కలగజేయరు. గంట గంటకు జ్వరం చూస్తూ పాప పక్కలోనే కూర్చున్నాడు మధుకర్. పాల్త్రాగాక ఒకటే గొడవ చేస్తున్నాడు బాబు. మల్లమ్మ వాడిని సముదాయించలేక నానా అవస్థి పడుతుంది. పిల్లలను చూస్తే జాలేస్తుంది. మధుకర్‌కు తల్లి దగ్గర ఎంతో ముద్దుగా పెరగవలసిన పిల్లలు వాళ్ళకి గతేమిటి? భార్య తన సుఖదుఖాలతో ఏనాడూ భాగం పంచుకోలేదు. తనదే ఈ నేరమంతా. ఇంద్ర అందానికి దాసుడై కామానికి ప్రేమ అనే బురక తగిలించి పెళ్లి చేసుకున్నాడు. దాని ఫలితము అమాయకులైన పిల్లలు అనుభవిస్తున్నారు. ఇంద్రలో మమత లేదా? స్త్రీ కాదా? వెళ్ళి వారం రోజులైందే. సంవత్సరమైనా లేని పసివాడు గుర్తుకు రావటం లేదా? హ్మ్. ఇందిరా కాగితం, పువ్వు. అది వికసించి పరిమళించటం అసంభవం. ఆయ్! ఆయ్! ఊరుకో బాబూ! బూచి ఎత్తుకుపోతాడు. మా తండ్రి కదూ! మల్లమ్మ బాబును భుజాన వేసుకొని తిప్పుతుంది. వాడు శృతి పెంచాడు. మధుకర్ లేచి కొడుకునెత్తుకున్నాడు. నువ్వెళ్ళు. అమ్మకేం కావాలో అడిగి పడుకో మల్లమ్మా. నాన్నా ఇలా కూర్చో. నీరసంగా పిలిచింది అర్పిత. ఇద్దరు పిల్లల్ను చెరో తోడ మీద పడుకోబెట్టుకొని ఊరడిస్తూ కూర్చున్నాడు. తెల్లవారి హాస్పిటల్‌కెళ్ళాలంటే ఒళ్ళు తిరగసాగింది. వారం రోజుల కాబోలు కోలుకున్నారు. మధుకర్ నీరసించిపోయాడు. వరండాలో పిల్లల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. టాక్సీలో నుండి దిగింది ఇందిర. విలాసంగా బ్యాగ్ ఊపుతూ వచ్చింది లోపలికి. మధు, యూ మిస్డ్ ద ఛాన్స్. అబ్బా! ఎంత ఎంజాయ్ చేశామని. మధుకర్ విస్తుబోయాడు. 15 రోజుల తర్వాత ఇంటికొచ్చిన స్త్రీ మాట్లాడే తీరేనా? పిల్లల క్షేమం అడగదేం? విచిత్రంగా భార్య వంక చూశాడు మధుకర్. అదేమిటి అలా చూస్తావ్? ఇంకెలా చూడాలి? ఒకసారి పిల్లల వంక చూడు. చచ్చి బ్రతికారు. ఏమైంది? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా? ఏదో ఒకటి అయ్యింది. నీ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు సంతోషం. నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. అదే చాలు. విసురుగా అనేసి లోపలికి పోయాడు. సోఫాలో ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది. బంతుల్లా ఉన్న పిల్లలు చిక్కి శల్యమైపోయారు. తల్లిని గుర్తించినట్టే వాళ్ళ మాననవాళ్ళు ఆడుకోసాగారు. ఇంద్రలో ఏ మూలనో దాక్కున్న మ్రాతృత్వం బయటికి తొంగి చూసింది. వెళ్ళి పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. ముద్దు పెట్టుకుంది. పాప వచ్చి రాణి మాటలతో ఏవో చెప్పింది. తల్లి అంటే ఏం ప్రత్యేకత లేదు. సరోజ, శాంతమ్మ, మల్లమ్మ, ఇందిర అందరూ ఒకటే ఆ పిల్లల దృష్టిలో. వారం రోజులు సినిమాలు, షికార్లు కట్టిపెట్టి ఇంట్లో ఉండిపోయింది. మధుకర్ సంతోషించాడు. భార్య దొర్లపడుతున్నందుకు. కానీ టెలిఫోన్ల ద్వారా బట్టలు ఇంటికి రప్పించుకోవటం, స్నేహితులకు ఇవ్వమని రికమెండ్ చెయ్యటం మధుకర్‌కు తెలియదు. ఇందూ ఈ సాయంత్రం సినిమాకి వెళ్దాం. తయారుగా ఉండు. ఇందిర ముఖం వికసించింది. అలాగే.
వచ్చేటప్పుడు ఒక లాక్టోకాలమైన్ బాటిల్ తేవాలి అంది. ఆమె బుగ్గలపై చిటికె వేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం మధుకర్ వచ్చేసరికి తయారై రెడీగా ఉంది. ఇందిర, మీదే ఆలస్యం, త్వరగా తెమలండి. కారు వద్దు, స్కూటర్ తీయండి బయటికి అంది. మధుకర్ కూడా తయారై వచ్చాడు. స్కూటర్ తీసి బయట పెట్టాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మా అబ్బాయి ప్రాణం పోతుందండి, త్వరగా రండి. ఒక స్త్రీ ఏడుస్తూ వచ్చింది. పరీక్షగా చూశాడు. వీధి చివరుండే టీచర్ భార్య. ఏమైందమ్మా? ఏమో బాబూ, తల తిరుగుతుందని పొద్దుట బడికెళ్ళలేదు. పని అయిపోయాక చూస్తే జ్వరం వచ్చింది. వాళ్ళ నాన్న వచ్చాక హాస్పిటల్‌కు పంపొచ్చనుకుంటున్నాను. ఏం ముంచుకుపోయిందో, వాంతులు చేసుకొని కింద మీద పడుతున్నాడు. దీనంగా ఉంది ఆ ఇల్లాలి మొఖం. ఇప్పుడెక్కడికి వెళ్ళకుంటేనేం? సినిమా ప్రారంభిస్తారు మధూ. ఇబ్బందిగా మొఖం పెట్టింది ఇందిర. ప్లీజ్ డియర్, 10 నిమిషాల్లో వచ్చేస్తానుగా అనునయించబోయాడు. 10 నిమిషాల్లో, 25 నిమిషాలో ఎవరికి తెలుసు? మీరు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు. మధుకర్ చెయ్యి పట్టుకొని అంది ఇందిర. మొండిగా వాదించకు. సినిమా పోతే మళ్ళీ చూడవచ్చు. ప్రాణం పోతే తిరిగి రాదు. దరిద్రుల ప్రాణాలు అంత తొందరగా పోల్లేండి. ఇందిరా, నువ్వు మనిషివా, రాతి బొమ్మవా? సహజమైన కరుణ, జాలి నీలో లోపించాయి. నేను డాక్టరును. ఒక ప్రాణిని కాపాడటం నా విధి. ఇందిర చెయ్యి విదిలించుకొని లోపలికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో బ్యాగ్‌తో బయటికి వచ్చి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇందిర కోపంతో బుసలు కొడుతూ నిల్చుంది. తనంటే నిర్లక్ష్యం మధుకర్‌కి. లేకుంటే ఓ అపరిచిత వ్యక్తి ఆర్ధింపు ఎక్కువా? వెంటనే గ్యారేజ్ నుండి కారు తీసుకొని వెళ్ళిపోయింది. మధుకర్ తిరిగి వచ్చి ఊసురంటూ కుర్చీలో కూర్చున్నాడు. సమయానికి వెళ్ళినందుకు ఆ పేద దంపతుల కృతజ్ఞత చెప్పనలవి కాదు. పిల్లవాడికి ప్రమాదం లేదని తెలిసినప్పుడు వాళ్ళిద్దరూ అనుభవించిన ఆనందం వర్ణాతీతం. మధూ, ఏమిటమ్మా? రా కూర్చో. శాంతమ్మ అక్కడే ఉన్న సోఫాలో ఆసీనురాలైంది. బ్యాంక్‌లో డబ్బు ఎంత ఉందిరా? ఉలిక్కిపడ్డాడు మధుకర్. ఇప్పుడు డబ్బు విషయం ఆరా దేనికి? అన్నాడు విసుగ్గా. ఆరా తీయాలని కాదురా. మనం అమీర్పేటలో స్థలం కొందామని అడ్వాన్స్ ఇచ్చాం చూడు. ఇందాక అతడు వచ్చి వెళ్ళాడు. రిజిస్టర్ చేసుకోవాలని. ఇంకెవరినైనా ఇచ్చెయ్యమను రేపొస్తే. అడ్వాన్సు తిరిగి ఇవ్వడు. తెలుసా? అందా శాంతమ్మ కోపంగా. పోతే పోనీ, 1000 రూపాయలేగా. 10,000 ఇప్పుడు ఎక్కడ తేను? బ్యాంక్‌లో ఉన్న 25,000 అయిపోయాయా? తెల్లగుడ్లు వేసింది శాంతమ్మ. మాట్లాడవేంట్రా? ఈ 4 ఏళ్లలో మనం ఎంత ఖర్చు చేశామని? చిన్న ఖర్చులే బోలెడయ్యాయి. నెల నెల వచ్చే ఇంటి అద్దె డబ్బు ఏమైనట్టు? నీవు సంపాదించినది ఖర్చు పెట్టుకుంటే పోనియ్యి. ఏమిటమ్మా ఈ గొడవంతా? సంపాదించినది ఖర్చు చెయ్యటానికే కాకుండా మురగబెట్టడానికా? అన్నాడు అసహంజంగా. వరసగా ఇల్లు, కారు అన్నీ అమ్మాయి. పిల్లలు ముష్టి ఎత్తుకుంటారు. ఏదో ఒకటి చేస్తారు. ఒక్కరన్నా శాంతంగా బ్రతకనివ్వరు. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ దుఃఖవేషంతో తన గదిలోకి పోయి తనివితీరా ఏడ్చింది. వారం రోజుల నుండి ఆ ఇంట్లో మౌనం రాజ్యం చేస్తుంది. మధుకర్ భార్యను, తల్లిని తప్పించుకు తిరుగుతున్నాడు. దానికి తగ్గట్లు కొత్త రకం జ్వరాలు వచ్చి హాస్పిటల్ నిండా జనమే. పిల్లలను పలకరించి భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇంద్ర ఇక సహించలేకపోయింది. అతడు మాట్లాడలేకపోవడం వల్ల డబ్బుకు ఇబ్బందిగా ఉంది. పొద్దున మధుకర్ హాస్పిటల్‌కు ఫోన్ చేసింది. అతనికి ఆ రోజు సెలవు. నైటు డ్యూటీ చేశాడంట. 11 గంటలకు ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు.
ఇందిర సంతోషంగా బయటికి వెళ్ళింది. మధుకర్ అన్న ప్రకారమే వచ్చాడు. ఫోన్ చేసిన మనిషి ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి కోపం వచ్చింది. భోజనం చేసి కూర్చున్నాడు. అర్జెంటు ఆపరేషన్ కేసుంది. రమ్మని హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. డ్రెస్ చేసుకొని వెళ్ళిపోయాడు. మధూ! మధూ! ఉత్సాహంగా కేకలిస్తూ వచ్చింది ఇందిర. భర్త పలకటం లేదని కోపంతో గబగబా పైకి వెళ్ళింది. మరుక్షణమే తన కోపమంతా మెట్ల మీద చూపిస్తూ వచ్చింది. గట్టిగా మల్లమ్మను కేక వేసింది. ఏమ్మా! పిలిచారా? మల్లమ్మ వచ్చింది. ఏం పిలవకూడదా? బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళంతా ఓ మూలన కూర్చుంటారు. తాత సొమ్మంతా పోయినట్టు. పాప మురికి బట్టలు ఉతుకుతున్నాను అంది నొసుకుతూ. ఉద్ధరిస్తున్నావు. ఆయన గారేరి? అర్జెంటు పనుందని వెళ్ళిపోయారమ్మా భయపడుతూ చెప్పింది. సరే నువ్వెళ్ళు. నాతో ఇంటిలోనే ఉంటానని చెప్పాడే? విసుగ్గా సోఫాలో కూలబడింది. అమ్మగారూ! నన్ను పంపియండి. బయట నుండి బట్టల కొట్టు గుమాస్తా కేకేశాడు. కాసేపు ఆగవయ్యా! ఆయన ఇంట్లో లేరు అంది. ఎప్పుడొస్తారో ఏమో! కొట్టులో పని చాలా ఉందమ్మా! కొత్త స్టాకు గోడౌన్స్ నుండి తేవాలి. పనుంటే వెళ్ళు. ఆయన వచ్చాక నేనే అందజేస్తాను అంది. వద్దమ్మా వద్దు. ఈరోజు ఒట్టి చేతులతో పోతే నా ఉద్యోగం ఊడుకుతుంది. కనీసం 500 లేనిది రావద్దన్నారు సేటుగారు. ఎంత వద్దనుకున్నా శాంతమ్మకి మాటలు చెవుల సోకుతున్నాయి. 2 గంటలు వరండాలో కాపు కాచి విసుక్కొని నానా తిట్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు బట్టల కొట్టు గుమాస్తా. వంటవాడు సామాన్ల లిస్టు పట్టుకొచ్చాడు. ఈకలేస్తూ అమ్మా! ఈ వస్తువులు అర్జెంటుగా కావాలి. లిస్టు ఇందిరకివ్వబోయాడు. విసుగ్గా చూసి లిస్టు అందుకోకుండానే నాకెందుకు? ముసలమ్మకివ్వు డబ్బిస్తుంది. వెళ్ళి తెచ్చుకో. వాడు శాంతమ్మ గదిలోకి వచ్చాడు. వాడిని చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది శాంతమ్మకు. చవకబారు సిల్కు గుడ్డలతో ఎప్పుడూ తాంబూలం సేవిస్తూ ఉంటాడు. ఈ సామాన్ తెప్పించండి అన్నాడు. అది పరిశీలించిన శాంతమ్మ ఆశ్చర్యపోయింది. 15 రోజుల కిందటే కదా సామాన్ తెప్పించింది. అప్పుడే అయిపోయాయా? అవ్వా! 3 సేర్లు నెయ్యి అయిపోయిందంటే నవ్వుతారు. ఏం మిఠాయిలు చేశావని? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పనిచేశాను. ఎవ్వరూ ఒక్క మాట అనలేదు. ఇలా నిలదీసి అడగన్లేదు. అవన్నీ నాకనవసరం. వెళ్ళి మీ అమ్మగారినో, అయ్యగారినో అడుగు. మొఖం పక్కకు తిప్పుకుంది. వాడు తలొంచుకుంటూ ఇంద్ర దగ్గరికి వచ్చాడు. ఆమె నానా మాటలంటున్నారమ్మా! నేనేం సామాన్లు మింగేశానా? ఆయనింట్లో లేరు. నా దగ్గర డబ్బు లేదు. మరెలా? తన మీద తనకు కోపం వచ్చింది. ఇందిరకు మధుకర్ జీతం రాగానే ఇచ్చిన పాకెట్ మనీ ఏనాడో అయిపోయింది. ముష్టి డబ్బు ఏ మూలకి చాలుతుంది? మధుకర్ ఇంటికి వచ్చాడు. మనసంతా చికాకుగా ఉంది. అకస్మాత్తుగా జ్వరం ముంచుకొచ్చి గంటల మీద ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. అతడి భార్యా పిల్లలు నిరాశ్రులై చేసిన ఆక్రందన అతని కర్కపుటలలో గింగురుమంటుంది. ఇంటికి రాగానే ఇందిర ఫిర్యాదు మొదలుపెట్టింది. ఇంట్లో పనివాళ్ళుండాలా వద్దా? వాడేం చేసుకుంటాడు డబ్బు? మన ఇంటిలోకే సామాన్లు తెస్తాడు. పైగా తెచ్చిన వస్తువులు తొందరగా అయిపోయాయా అని వివరాలడుగుతున్నది. మధుకర్ మనసంతా అదోలా అయిపోయింది. కొడుకుగా తను తన తల్లికి చేసిందేమిటి? నిరంతరము బాధ, అవమానాలతో కుంగిపోమని ఆమె మనన ఆమెను వదిలేశాడు. కోడలు కొరివే. మాట్లాడకుండా బట్టలు మార్చుకోసాగాడు. కింద గట్టిగా అరుపులు వినిపిస్తే దిగి వచ్చాడు. పెట్రోల్ బంకు గుమాస్తా ఎన్ని మాటలనాలో అన్ని అంటున్నాడు.
ఇందిర కూడా నోరు చేసుకొని వాడితో సమానంగా అరుస్తున్నది. ఏమిటయ్యా ఈ గొడవ? మధుకర్ ముఖం చిట్లించాడు. అవును బాబూ! గొడవగానే ఉంటుంది మరి. ఒకటా రెండా? రూ. 500 పెట్రోల్ పోయించుకున్నప్పుడు గుర్తుండదూ? వెర్రిగా ఇందిర వంక, వాడి వంక చూశాడు మధుకర్. దొంగ లెక్కను వాడాను. ఎప్పుడన్నా డాడీ కారు తీసుకొని పిక్నిక్ వెళ్ళినప్పుడు మీ ఖాతాలో రాయించాను. ఇక చాలు ఇందిరా. చూడండి గుమస్తాగారు, ఇప్పుడు అల్లరి చేస్తే కలిసి వచ్చేది ఏం లేదు. వీలైనంత తొందరగా మీ డబ్బు మీకు పంపే ప్రయత్నం చేస్తాను. మీరు వెళ్ళండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. నా సంతకం లేని ఖాతా నా తల్లి అయినా, భార్య అయినా నేను ఒప్పను ఇక నుంచి. మంచిది డాక్టర్ గారు అని నమస్కరించి వెళ్ళిపోయాడతను. మధుకర్ నీరసంగా నవ్వుకున్నాడు. తను సుందర్రాజ్ అయిపోయాడు. ఒకే తేడా ఉంది. అతను ధైర్యంగా ఉంటాడు. తను ఉండలేడు. తనకింకా అభిమానం మిగిలి ఉంది. బాబుగారు, అమ్మాయి గారికి దగ్గు వస్తుందండి. భయపడుతూ అర్పితను దించింది మల్లమ్మ. కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు. అమ్మా అర్పి, నోరు తెరు. ఏదమ్మా? మా తల్లి కదూ? అర్పిత నోరు తెరిచింది. పరీక్షించాడు. మల్లమ్మ, పాప మధ్యాహ్నం ఏం తిన్నది? ఏం తినలేదు బాబూ. నేనే ఒక బత్తాయి పండు ఒలిచిపెట్టాను అన్నది నసుకుతూ. జ్వరం, జలుబు ఉన్న పిల్లలకు బత్తాయి పండు పెడతారా మల్లమ్మ? మధుకర్ లోపలికి వెళ్ళి ఇంజెక్షన్ తెచ్చాడు. నాకు తెలియదు బాబూ. తల వాల్చుకుంది మల్లమ్మ. తండ్రి మందు సూదిలో ఎక్కించటం చూసి నాయనమ్మ దగ్గరికి పరిగెత్తింది అర్పిత. మధుకర్ గదిలోకి పోయేలోగా ఆమె మనవరాల్ని ఎత్తుకొని బయటకు వచ్చింది. నొప్పి ఉండదు తల్లీ, నేనుంటాగా బుజ్జగించింది శాంతమ్మ. తల్లిని చూసి మ్రాన్మడిపోయాడు మధుకర్. 60 లంకనాలు చేసినట్లుంది మొహం. భుజాలు వంగిపోయాయి. ఇదంతా తన తప్పే. కూతుర్ని తల్లి దగ్గర్నుండి అందుకున్నాడు. అమ్మా, ఒంట్లో బాగాలేనట్టుంది? నాకు చెప్పలేదేమిటి? మాట్లాడక తల తిప్పుకొని నిల్చున్నది శాంతమ్మ. పాప ఏడ్చినా పట్టుకొని ఇంజెక్షన్ చేశారు. మనవరాల్ని భుజాన వేసుకొని ఇటు తిరిగి చూడకుండా గదిలోకి వెళ్ళిపోయిందామె. అందుకే అన్నీ తెలిసిన నర్సును మమ్మీ పంపితే వద్దన్నారు. ఈ బ్రూట్ ఏం తెలుసు? అంది ఇందిర అక్కడే నిలబడి. మల్లమ్మే చూడాలని ఏముంది? నీవేం ఉద్యోగం చేయటం లేదుగా? నువ్వు చూస్తే తప్పా? అన్నాడు హేళనగా చూస్తూ. ఇందిరకు మండిపోయింది. కాని మధుకర్తో తగు పెట్టుకుంటే లాభం లేదు. అమ్మా, అయ్యగారికి చెప్పి సామాన్లు తెప్పించుతారా? వంటవాడు ప్రత్యక్షమయ్యాడు. మధుకర్ వాడి వంక తీక్షణంగా చూసి, నువ్వు ఈరోజు సెలవు తీసుకోవచ్చు. వెళ్ళు, నాకు కనిపించకు మళ్ళీ ఆజ్ఞాపించాడు. వాడిని పంపివేస్తున్నారు. మరి వంట ఎవరు చేస్తారు? అడిగింది ఇందిర. వంట మల్లమ్మ చేస్తుంది. తినాలని ఉంటే తిను, లేదా నువ్వు చెయ్యి. ఇందిరకు జవాబిచ్చే అవకాశం లేకుండానే మేడ మీదకు వెళ్ళిపోయాడు. ఇంద్ర మాత్రం భర్తను వదల్లేదు. వెంబడే తను వెళ్ళింది. చూడు మధు, ప్రతిదానికి లెక్క చూస్తే ఎలా? మల్లమ్మ ఏం వంట చేస్తుంది? దాన్ని చూస్తే అసహ్యం. ఏం? ఎందుకు? పరిశుభ్రంగా చేస్తుందనా? గారాపళ్ళు బయటపడేటట్లు పాన్ తినదనా? చవకబారు వేషాలు వెయ్యదనా? సరే, నేను లెక్క చూడకుండా ఖర్చు చేస్తాను. ఓ 25,000 ఎక్కడైనా తెచ్చిపెట్టు. బ్యాంకులో ఒక్క పైసా లేదు. వచ్చింది. నిల్వ ఉన్నది అంతా ఖర్చయిపోయింది. అది పోతే పోయింది. వీధిలోకెళ్ళినా, ఇంటికొచ్చినా అప్పుల వాళ్ళు. ఈ పరిస్థితిలో నేనేం చెయ్యను? భార్యగా నా కష్టసుఖాల్లో భాగం పంచుకోకపోతే
మానేయ్. అనవసరమైన ఖర్చులు నా నెత్తిన రుద్దకు. పాస్‌బుక్కు ఇందిర ముందు గిరవలాట వేశాడు. ఆ లెక్కలన్నీ నాకనవసరం. ప్రస్తుతం 500 అర్జెంటుగా కావాలి అంది ఆత్రంగా. ఇందిరా, చెప్పాను కదా! నా దగ్గర ఒక్క పైసా లేదు. ఇక ముందు నీ విలాసాలకు ఒక్క పైసా ఖర్చు పెట్టదలుచుకోలేదు. గతించినది చాలు అనుకుంటాను. ఇక నీ షికార్లు ఆపి పిల్లలను పెంచుకుంటే మంచిది. ఇంట్లో చూసిన ముచ్చట గొలిపే గృహిణులు, పిల్లలను లాలించే తల్లులు, తల్లి ఒడిలోనే తమ స్వర్గమని తిరిగే పిల్లలు. మన ఇంట్లో పరాయి వాళ్ళ దయాభిక్షపై పెరగాలి. ఇది సహించరాని విషయం ఇందిరా. చిన్నదానివని బాధ్యత తెలిస్తే బాగుపడతావని చూశాను కానీ, అది అసాధ్యంలా తోస్తుంది. ఇప్పుడు నేనేం చెడిపోయానని మీరు సహించలేని పనులు చేయటం లేదు? లేదా? ఇందూ, నిన్ను నువ్వు విమర్శించుకో. భార్యగా నాక్కావాల్సినవి అడిగావా? పిల్లలకు తల్లిగా మసిలావా? నిన్ను ఎలా అర్థం చేసుకోమంటున్నావు? స్త్రీవి కావా? అందరి స్త్రీల వంటి దానివి మాత్రం కాను. అవును, భగవంతుడు మైమరపెరుగు దిద్దుతూ అంతరంగం అవంతం చేశాడు. భ్రమపడి మోసపోయాను. మించిపోయింది లేదు. నువ్వు మారి తీరాలి ఇందూ. ఆవేశంగా ఆమె భుజాలు పట్టి కదిపాడు. అవన్నీ తర్వాత. ముందు నాకు డబ్బు ఇస్తారా లేదా? లేవన్నానుగా. నాకు అప్పు ఇచ్చేవారు కూడా లేరు. నీకు బోలెడు మంది స్నేహితులున్నారుగా. వాళ్ళ దగ్గరకడిగి ఈ అవసరం గట్టెక్కించు. ప్లీజ్. బ్రతిమాలే ధోరణిలో. నీకు ఉన్నారుగా స్నేహితులు. నా డబ్బు తగలేసి పార్టీలకి, పిక్నిక్‌లకి తిప్పావు. వెళ్ళి అడిగి తెచ్చుకో. వెళ్ళి మీ డాడీని చూపించమను. షావుకారును. ఆయనే చూపిస్తాడు. మా డాడీ విషయమెందుకిప్పుడు? మీ అమ్మ దగ్గర బోలెడు పని ఉంది. ఇవ్వమనరాదు? చచ్చే రోజు వెనకేసుకుపోతుందా? ముసలమ్మకు ఆ బంగారమంత దేనికి? ఒక గొలుసు అమ్మితే కనీసం 2000 వస్తాయి. మధుకర్‌కు మతిపోయింది. ఇందిర ఇంత దిగజారిపోయిందేమిటి? ఇది తనకు పరీక్ష. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేనడగానా ముసల్దాన్ని? ఏమన్నావు? గర్జించాడు. ఎందుకలా అరుస్తావు? మన పరువు పోయాక ఆ డబ్బుతో ఊరేగుతుందా? అసలు ఎప్పుడో మనకివ్వాల్సింది. టిన్సీ బ్రూట్. మైజర్ లేడీ. ఇందిర మాట పూర్తి కాకమునుపే గుబా పగిలిపోయింది. మాటలు జాగ్రత్తగా రానియ్యి. భర్త తల్లి, అత్తగారు అనే గౌరవంతో సేవలు చెయ్యకుంటే పోనీ. అడ్డమైన మాటలు అంటావా? ఆవేశంతో ఊగిపోయాడు మధుకర్. చెంప పట్టుకు కోపంతో వణికిపోయింది ఇందిర. చెంప ఎర్రగా కందిపోయింది. షేమ్‌లెస్ ఫెల్లో. నన్ను కొడతావా? ఆడదాని కోర్కెలు తీర్చలేని నువ్వు ఓ మగాడివేనా? ఎప్పుడు డబ్బడిగినా ఏదో ఓ వాగుడే. సర్వెంట్సు వద్దు. బట్టా వద్దు. ఛీఛీ! పాడుకొంప. ఈ కొంపలో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి. అది మరో జన్మలో. నేనేం పిల్లలు కనే యంత్రాన్ని అనుకున్నావా? ఉడిగం చేసేదాన్ని అనుకున్నావా? ఇక నీకు నాకు సంబంధం లేదు. గుడ్ బై. విసవిస మేడ దిగి వెళ్ళిపోయింది ఇందిర. పో. శని విరగతుంది అన్నాడు. పోతే పోనీ 4 రోజులు ప్రశాంతంగా గడపవచ్చు అనుకున్నాడు. మళ్ళీ ఎందుకో బాధగా నుదురు రాసుకున్నాడు. ప్రేమించి చేసుకున్న భార్య అలాగే కూర్చున్నాడు. మల్లమ్మ భోజనానికి పిలిచే వరకు.